హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో అయితే మేష రాశి వారి జాతకం గురించి అయితే ఈ రోజున అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి 23వ తేదీన సోమవారం రోజున అయితే ఇద్దరి స్త్రీలతో మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున ఆ ఇద్దరి స్త్రీలతో మీకు ఏం జరుగుతుంది? ఇక గ్రహస్థితులు అనేవి మీకు ఈ రోజున అనుకూలంగా ఉన్నాయా? లేదా ప్రతికూలంగా ఉన్నాయా? ఇక మీకు గ్రహస్థితుల ప్రభావం వల్ల అలాగే ఆ ఇద్దరి స్త్రీల వల్ల మీకు ఏం జరుగుతుంది? ఇలా ప్రతీది కూడా మన ఛానల్‌లో అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే మేషరాశి వారికి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. ఇక అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ రాక కూడా బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వారు నమ్మకంతో ఈ గురువుగారిని వెంటనే మీరు సంప్రదించండి. ఈ గురువుగారు ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు కాబట్టి ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నంబర్ 9849234425. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి ఫోన్ చేయండి. మీ యొక్క సమస్యలనైతే వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారికి ఈ రోజున జాతక ప్రకారం ఆ ఇద్దరు స్త్రీల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకునే ముందైతే ఈ యొక్క మేష రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఉంటాయి. ఇక బంధువుల పట్ల చాలా అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక వీరు అందంగా కనిపించడానికి ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని అనేది కేటాయిస్తూ ఉంటారు. అలాగే మేషరాశి వారి జీవితాన్ని ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్‌గా ఇంకా అయితే తీసుకుంటూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి ఆత్మవిశ్వాసాన్ని ముందుకైతే అడుగు వేస్తారు. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా అయితే ఉంటుంది. ఏదైనా సరే మంచి, చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన అనేది చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒకటికి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు అనేవి వీరు తీసుకుంటూరు ఉంటారు. ఎందుకంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, మార్చుకోవడం అనేవి వీరి వల్ల కాదు. ఏదైనా తీసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక ఇలా వీరికి నిర్ణయాలు తీసుకోవడంలో పర్ఫెక్ట్‌గా అయితే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇతరులు కూడా వీరి యొక్క నిర్ణయాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి నిర్ణయాల్లో చాలా గొప్పగా అయితే ఉంటాయంటే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అతీంద్రియ విద్యపై కూడా ఈ రాశి వారి వ్యక్తులకి ఆసక్తి అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఈ రోజున కీలకమైన రోజుగా పరిగణించబడుతుంది. మీ యొక్క లైఫ్‌లో ఇద్దరు స్త్రీల వల్ల మీరు ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు అయితే ఈ రోజున చూస్తారనైతే చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా, నమ్మకపోయినా మీ జీవితంలో అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం 100% ఇదే. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, మీ బంధువులలో కావచ్చు, మీ పక్కింటి వారు కావచ్చు, ఒక్క విషయంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అయితే ఒక అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, ఆ అవకాశాన్ని అది తెచ్చుకోవాలా, పెద్ద అవకాశాన్ని మీరు అది కెరియర్‌కి సంబంధించి కావచ్చు, లేదా ఆదాయ మార్గానికి సంబంధించి కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించి కూడా అయి ఉండవచ్చు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో మీరు చాలా కన్‌ఫ్యూజ్‌లో అయితే ఉన్నారు. ఈ రోజున వారి వల్ల మీకు చక్కటి ప్రోత్సాహం అనేది లభించబోతుంది. ఇక ఏ నిర్ణయం తీసుకోవాలో వారి నుండి మీకు మంచి సలహా సూచనలైతే అందుతాయి. వారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తీసుకొని మీరు
మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క భవిష్యత్తును తీర్చుకునే, దిద్దుకునే అవకాశాలైతే ఈ రోజున, ఈ సమయంలో అయితే కనిపిస్తున్నాయి. వారు మీకు మంచి మంచి సలహాలు, సూచనలు ఇవ్వటం అనేది ఈ రోజున జరుగుతుంది. ఇక దాని గురించి మీరు ఆలోచన చేస్తారు. అలాగే భగవంతుని ఆనించి మీరు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం భవిష్యత్తులో మంచి శుభదాయకమైనటువంటి ఫలితాలైతే మీకు ఇస్తాయంటే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మీకు శత్రువులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీపై ఒక కుట్ర జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈ అంశంలో జాగ్రత్త లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుందంటే చెప్పుకోవచ్చు. కాబట్టి, ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు అయితే మీరు ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని అంటే వ్యాపార జీవితం గురించి కెరియర్‌కి సంబంధించి తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత ప్రతికూలత ఎదురయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు. అయితే అనే విషయాన్ని గమనించాలి. అయితే పెద్దవాళ్ళ సలహా అనేది ముందుగా అయితే తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలైతే ఖచ్చితంగా ఇస్తాయి. ఎందుకంటే మీ నిర్ణయాలు కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటాయి. కానీ మనం అప్పుడప్పుడు కూడా పెద్దవాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి. ఇంకా మంచి ఫలితాలనేవి వస్తూ ఉంటాయి. అంటే మీకు తెలివి తక్కువ వాళ్ళని కాదు ఇక్కడ. కాకపోతే మనం ఏదైనా కొన్ని తెలివని మనం మొదలు పెట్టాలన్నా, ఏదైనా చేయాలి అనుకున్నా ముందుగా మనకు అనుభవం ఉన్నటువంటి పెద్దవాళ్ళ సలహా అనేది తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల తప్పేం లేదు కాబట్టి, ఒక మాటకు అయితే ఈ యొక్క రాశివారు మీ మీ యొక్క ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం మంచిదనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం అన్వేషించి మీరు చాలా కాలంగా ఉంటే దానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు కూడా మీరు ఈ రోజున ఖచ్చితంగా అయితే చూస్తారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారు. ఇక ఈ రాశివారు వ్యక్తులకి అయితే ఉండబోతుంది. అలాగే రాశివారు ఎవరైతే వ్యాపారస్తులుగా ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటారో, అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాన్ని విస్తరించటానికి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకొని వెళ్ళటానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు వారితో కలిసి తీసుకునే నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి. వినియోగదారులు ఒకరితో చిన్న చిన్న మనస్పార్థాలు, గొడవలు తరిస్తే పరిస్థితులు ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా ఈ అంశంలో ఈ యొక్క మేషరాశి వారు తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఇక మీ యొక్క శత్రువులు ఉన్న వ్యక్తులు కూడా మీకు కీడు చేయటానికి ఒక కుట్రను కూడా పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి, ఈ యొక్క మేషరాశి వారు ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీ పైన ఒక నింద మోపటానికి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక స్త్రీలు, పురుషులకు సంబంధించిన వ్యవహారాల పట్ల, పురుషులు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే ఈ రాశివారు ఎవరైతే నూతన వ్యాపారం పెట్టుబడి పెట్టడం కోసం, డబ్బు కోసం చాలాగా ఎదురు చూస్తూ ఉన్నారో, డబ్బు అందే అవకాశాలైతే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి. ఇక ఆ ఇద్దరు స్త్రీల వల్ల మీకు డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ జీవితంలో వారి వల్ల డబ్బు సమకూర్చే అవకాశాలు కూడా ఈ రాశి వారికైతే ఆ ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అంటే వారు మీకు ఇచ్చే సలహాలు కావచ్చు, మీరు చేసే పనిలో వారి సహాయం ఉండటం వల్ల కావచ్చు, ఇలా దేంట్లో అయినా చూసుకున్నా కానీ మీకు వారి వల్ల మంచి అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మీ మంచి కోరుకునేటువంటి వ్యక్తులు ఆ స్త్రీలనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలతో మీకు మంచి ఫలితాలైతే సూచిస్తూనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఫలితాలు అయితే ఇద్దరు స్త్రీలతో అయితే మీకు మంచి అవకాశాలు రావటం, లేదా మీరు ఎప్పటి నుంచో పెట్టుబడి పెట్టాలి, డబ్బు సమకూర్చడం, లేదా ఏదైనా కొనాలి అనుకున్నా మీకు డబ్బు అందట్లేదు అనుకునే వారికి వారి వల్ల కూడా సమకూర్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వారి వల్ల సమకూర్చే అవకాశాలైతే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున ఇద్దరు స్త్రీలతో మంచి లాభాలు రావటం, మీరు అనుకోని విధంగా ఈ రోజున మంచి స్థాయికి ఎదగడం అనేది ఈ రాశి వారికైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీన సోమవారం రోజున ఆ ఇద్దరు స్త్రీల వల్ల మీకు మంచి జరిగే అవకాశాలైతే ఈ యొక్క మేష రాశి వారికైతే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయనైతే చెప్పుకోవచ్చు.